నిజం న్యూస్ కి స్వాగతం. మహబూబ్నగర్ జిల్లాలో ఈ ఏడాది వర్షాలు కురుస్తాయో లేదో అనే సందేహంతో చాలా మంది రైతులు వరి పంట సాగు చేసేందుకు సంకోచించారు. గత 4-5 రోజుల క్రితం వరకు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదు కాలేదు. దీంతో పంటలు సైతం కొంత మేరకు మాత్రమే సాగు చేయడం జరిగింది. వరుసగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం వల్ల జిల్లాలో అతలాకుతలం చేసింది. ఏకతాటిగా అధిక వర్షంతో చెరువులు కుంటలు నిండి పొంగి పొర్లుతున్నాయి. మహబూబ్ నగర్ నుంచి పరిగి, వికారాబాద్, తాండూరు వెళ్లే ప్రధాన రోడ్లు మార్గంలో నిర్మిస్తున్న బ్రిడ్జీల దగ్గర తాత్కాలిక బ్రిడ్జి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. హన్వాడ మండల సమీపంలోని బ్రిడ్జి, మహబూబాద్, ఇబ్రహీంబాద్ సమీపంలో ఉన్న 3 బ్రిడ్జీలు వర్షం తాటి కొట్టుకుపోయే బస్సులు, లారీలు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు ఏ వాహనం కూడా ఇటు నుంచి అటు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ బ్రిడ్జిలు తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు 2-3 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ బ్రిడ్జిల నిర్మాణం కూడా పనులు చూద్దాంలే అన్నట్లుగా నడుస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు, వాహన చోదకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాద్ సమీపంలోని రామాలయం దగ్గర ఉన్న తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోయినప్పటికీ ఎస్ఐ శేఖర్ రెడ్డి జేసీబీ సాయంతో నీరు మరింత వేగంగా పోయేలాగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. भाई पका जा